పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. మంత్రి కొల్లు రవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నంలో టీడీపీ మట్టి మాఫియా రెచ్చిపోతోంది. తమ దందాను ప్రశ్నిస్తున్న వారిని టార్గెట్ చేసి మరీ దాడులు చేస్తోంది. ఇదే తరహా ఘటన మరొకటి మచిలీపట్నం పెద్ద కరగ్రహారంలో జరిగింది. వెంకట రాంబాబు అనే జనసేన కార్యకర్తను టీడీపీ నేతలు చితకబాదారు. టీడీపీ మట్టి అక్రమ రవాణాపై తహసీల్దార్కు ఫిర్యాదు చేశాడు జనసేన కార్యకర్త వెంకట రాంబాబు. దీంతో గత అర్ధరాత్రి వెంకట రాంబాబు ఇంటిపై 20 మంది టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. తీవ్ర భయాందోళనకు గురైన వెంకట రాంబాబు తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు. ప్రతిరోజు ప్రతి నైటు కూడా మట్టి తరలించడం అనేది జరుగుతుంది. రాత్రి ట్రాక్టర్ సౌండ్ కొద్దిగా తగ్గించండి, పాటలు పెట్టుకుని వెళ్తున్నారు అని ఒక కార్యకర్తగా, ఒక నాయకునిగా నేను ప్రశ్నిస్తే, సౌండ్ తగ్గించము, నీ దిక్కున్నా సార్ చెప్పుకో, రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పుకుంటావు, పోలీసు వాళ్ళకి చెప్పుకుంటావు, చెప్పుకో అని నన్ను భయపెట్టడం జరిగింది. కార్యకర్తకి ఇలా జరిగితే సామాన్య మానవుడికి ఇంకా ఎలా జరుగుతుందో అని నాకు భయాందోళనకు గురవుతున్నాను. నేను రాత్రి నుండి కూడా ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. నాకు ఏం చేయాలి అనేది తోచడం లేదు. నేను చచ్చిపోదామా అని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నేను తీసుకునే నిర్ణయం పట్ల అధికారులు, పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మా ఊరిలో రాత్రి నన్ను కొడతాకొచ్చిన వాళ్ళు అందరూ దీనికి బాధ్యులు.